రైతులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది బాస్వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను శిరీష కందుల. ఈ రోజు నేను కర్ణాటకలోని చిక్బల్లాపుర డిస్ట్రిక్ట్ గౌరీబిద్నూర్ తాలూక్ నాచుకుంటే గ్రామానికి వచ్చాను. ఇక్కడ మన చుట్టూ కనిపిస్తున్నది వక్క తోట అండి, అరేకా నట్ ఫామ్. ఇది సాగు చేస్తున్న రైతు రాజేష్ రెడ్డి గారు. ఈయన గత 9 సంవత్సరాలుగా ఇక్కడ అరేకా నట్ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు. ఇప్పటికి ఆల్రెడీ 4 సార్లు హార్వెస్టింగ్ చేస్తున్నారు. మంచి ఆదాయాన్ని అయితే సంపాదించానని చెప్పారు. సో అసలు ఈ అరేకా నట్ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు, దీనివల్ల యూజెస్ ఏంటి, ఎక్కడెక్కడికి వీళ్ళు మార్కెటింగ్ చేస్తారు, ఈ పంట సాగులో వచ్చే రోగాలు నివారణ చర్యలు, ఏమేం ఎరువులు వాడతారు, అసలు ఎంత ఆదాయం సంపాదిస్తున్నారు, రసాయన ఎరువులతో సేద్యం చేస్తున్నారా లేదా సేంద్రియ సాగు చేస్తున్నారా. ఇంకొక స్పెషల్ విషయం ఏంటి అంటే, ఈ ఏవైతే వీటికి లీవ్స్ ఉంటాయో, ఆకులు ఉంటాయో, వాటికి బెరడు ఉంటుంది కదా చివర, వాటితో ప్లేట్స్ అనేవి కూడా తయారు చేస్తారు. సో దీనికైతే ఈ మధ్య కాలంలో మంచి డిమాండ్ అయితే ఉంది, ఇలా ప్లేట్లు తయారు చేయడానికి. ఇంకా వీళ్ళు కూడా స్పెషల్గా ఇక్కడ చాలా లైన్గా మనకి పొడవుగా ఎండిపోయిన ఆకులు అనేవి వేస్తున్నారు. అసలు దాని పర్పస్ ఏంటి, దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు, దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా. నేను బేసికలీ ఆంధ్ర నుంచి అండి, అటు ఆంధ్ర తెలంగాణ సైడ్ ఎవరు కూడా ఈ ఒక్క పంట సాగు అనేది చేయరు. యూజువల్గా చెప్తూ ఉంటారు మార్కెటింగ్ ఉండదు ఇక్కడ అది అని చెప్పేసి. సో అసలు సార్ని అడిగి తెలుసుకుందాం, మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ఆంధ్ర తెలంగాణ ప్రజలు సాగు చేయొచ్చా లేదా, ఒకవేళ సాగు చేస్తే మార్కెటింగ్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పేసి, ఇలాంటి ప్రతిదీ క్లియర్గా A to Z ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. రాజేష్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు, వెళ్ళి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్కారం రాజేష్ గారు. సో వక్క తోట సాగు సార్, ఇప్పుడు ఇక్కడ వక్క తోట మనకు కనిపిస్తుంది, అక్కడ కూడా కొంచెం దూరంలో ఉంది. అంటే మీరు ఇంకా ఇది ఒక్కటేనా, ఇంకా ఉన్నాయండి? మేడం ఇది ఫస్ట్ చేస్తుంది, ఫస్ట్ ఇయర్ 2 years ఇడ్చుకొని అదో 400 ట్రీ ప్లాంట్ చేసిండాము. 400 ఉన్నాయి అక్కడ కూడా. ఇంకా ఒక 2 years ఇడ్చుకొని అక్కడ ఒక 400 చేసిండాను. ఈ ఏడాదిలో ఒక 150 చెట్లు చేసిండాను. చిన్న చిన్నగా చేసుకొని వస్తా ఉంటాం, మెల్లగా అన్ని పెంచుకుంటాం. ఇప్పుడు అక్కడ ఉంది ఎంత పంట అండి కాలం? అది 3 years అయింది దానికి. ఆవిడే శాంపల్ పూలు వచ్చిండాయి ఫస్ట్ టైం లో. నెక్స్ట్ ఇయర్ కి ఒక 25% క్రాప్ వస్తుంది, ఇంకా నెక్స్ట్ ఇయర్ కి ఒక 60%, నెక్స్ట్ ఇయర్ కి ఒక 80-90 వస్తుంది. కామన్ గా అంటే ఒక 95% అంతే వచ్చేది. 5% ఏమో ఇట్లా చెట్లు పోయిండేవో, పూన్సిండేవో ఏమో, అంతా ఏమైనా ఇచ్చి తక్కువ న్యూట్రియంట్స్ ఏమైనా ఇట్లా ప్రాబ్లమ్ అయ్యి అట్లా తక్కువ వచ్చిండేది ఏమో 5% ఉంటది. 95% క్రాప్ ఉంటది ఎప్పుడు అంతే. జస్ట్ మొటాలిటీ కామన్, 5% గ్యారెంటీ. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ గా రోగాలు, ఇప్పుడు ఏ జీవికైనా లేకపోతే ఏ మొక్కకైనా 100% మేడం వస్తది కదా. సో ఈ ఒక్క పంట సాగులో ఎలాంటి రోగాలు వస్తాయి, వాటికి ఏమేమి నివారణ చర్యలు తీసుకుంటారు? మేడం కామన్ గా దీంట్లో ముందు ఉండలేదు, వెనకాలంలో బాగా వస్తా ఉండే. ఇవి కూడా చుక్క రోగాన్ని వస్తుంది, గొర్రెలన్నీ అట్లే ఎండుకపోతాయి, చుక్కలు పడి ఎండుకపోతాయి. మళ్ళా అణబే రోగం అంటాం, బుడంలో అణబే వస్తాయి, ఆ సెట్ అన్ని అట్లా ఎండిపోతాయి. ఆ 2 మళ్ళా సుళి ఉంటుంది కదా, లాస్ట్ సుళిలో ఈ పులుగు పడిసి తినేస్తాయి. ఆ సుళి ఈ సెట్ అయింది చూడండి, అది సుళి తినేసి పడిపోయింది, వేస్ట్ అయింది ఆ సెట్. ఆ సెట్ ఎండిపోయిండే సెట్. అట్లా 3-4 తరాల రోగాలు ఉన్నాయి. చూసుకొని మేము ఆర్గానిక్ సిస్టమ్ లో పోతే అవన్నీ రౌండ్ తక్కువ. మేము ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ అని ఆర్గానిక్ జీవాణులు వస్తాయి, అవన్నీ ఇడ్చుకుంటే ఇవన్నీ తక్కువ అవుతాయి. అంటే మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారా? ఆర్గానిక్ మెన్యూర్ ఏమి మైక్రో న్యూట్రియంట్స్ ఒకటి ఇడ్చిపెడితే కంపల్సరీ 100% ఆర్గానిక్. మైక్రో న్యూట్రియంట్స్ ఒకటి వేసుకుంటాం, జింకు, బోరాను, సల్ఫర్, మ్యాంగనీస్, మాల్బిడము, ఐరన్, పొటాష్ లేదు, మైక్రో న్యూట్రియంట్స్ కాదు, అది మెయిన్ న్యూట్రియంట్స్, అది వేసలేదు. మిగిలిన అవన్నీ వేసుకుంటాం. మళ్ళా మాకు బయోసిద్ధి అని తుమ్కూరులో ఇండస్ట్రీ ఉంది, సిద్ధగంగా బయో ఇండస్ట్రీస్ అని. వాళ్ళు ట్రైకోడర్మా సూడోమోనాస్ అని ఒకటి మాకి ఎరువిస్తారు, దాంట్లో వేసుకుంటాం కంపల్సరీ. మైక్రో న్యూట్రియంట్స్ చాలా రకాలు ఉన్నాయి, మాకి అంతట్టు ఇవి లేదు, దానికి ఐడియా లేదు. మైక్రో న్యూట్రియంట్స్ లో అవి వేసుకుంటాం, మైక్రో న్యూట్రియంట్స్ విత్ మైక్రో న్యూట్రియంట్స్ అది చిన్న చిన్నగా. మేము ఎకరానికి 1 kg 2 kg వేసుకుంటే చాలు మైక్రో న్యూట్రియంట్స్. మైక్రో న్యూట్రియంట్స్ ఒక 10, 15, 20 kg వరకు వేయచ్చు. ఇప్పుడు మీరు ఓన్లీ సేంద్రియ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. సో అందులో ఇంత దిగుబడి కామన్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? మేడం సమాధానం అంటే మేము మట్టితో బాగా
ఫలవత్ చేయాలి ఎరువులో. ఏమంటే ఈ వెనకాలంలో పల్లి వాళ్ళు గా చెప్తారు, ఎరువు ఉంటే ఎరవడో పండుతాడు అని. ఎరువేస్తే ఎరవడో పండుతాడు అంటే ఎరువేస్తే బుద్ధి లేకున్నాడు పంట వస్తుంది అని. అంతే, ఎరువేయాలి. ఎరువేస్తే అన్ని పంటలు వస్తాయి. ఎంత దానికి అవసరం ఉండే అంత వేయాలి. అయినంత 2 టైం వేస్తున్నాను ఎరువు. ఆవుల ఎరువు మంచిదే. 2 డిసెంబర్ లో ఒకటి, ఈ జూన్ లో ఒకటి, 2 టైంలో వేస్తేనే మంచిది. ఒక టైం అయితే తినేస్తాయి. ఇంకా 12 months వరకు కావాలి కదా, ఫుడ్ కావాలి కదా. 6 month టైం వస్తే వేస్తే మంచిది. 100%. మాకి ఏమంటాము, ఎరేవుళ అంటాము. ఏం తెలుగులో ఎరేవుళ, పురుగులు అవి డెవలప్ అవుతాయి. ఫర్టిలిటీ మంచిగా పెరిగి బాగా సారవంతం అయిపోద్ది, మట్ట అంతా మంచి క్రాప్ వస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే సార్, చూడండి, మీరే చూడండి, పంట 6, 7 అన్ని ఉన్నాయి. అవును, కరెక్ట్. ఈ ఎండాకాలంలోను, ఈ లాస్ట్ మన ఏప్రిల్ మేలోను ఎండ ఎక్కువైపోయింది, పంట ఉంది. ఓకే సార్, ఓకే. సో ఇప్పుడు మీరు 9 years నుంచి ఒక్క సాగు అనేది చేస్తున్నారు. సో మీరు ఫస్ట్ హార్వెస్టింగ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే అసలు పంట వేసిన దగ్గర నుంచి మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, అసలు ఆ కష్టాలు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకి లాభం వస్తుంది, సక్సెస్ అవుతున్నాము అంటే దాని వెనకాల కూడా చాలా కష్టం ఉండే ఉంటది. రైతుకు కష్టం అనేది తప్పదు ఖచ్చితంగా. సో మీరు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు ఏంటండి? మేడం, ఈ ఒక్కటంలా నాకు తెలిసినట్ల నీళ్ళు పెడితే ఇంకేం రాదు ప్రాబ్లం. అంతా మాకేమి ఇన్సెక్టిసైడ్ ఇంకొకటి ఏం లేదు. ఇంటర్ క్రాప్ చేస్తాం కదా, దాంట్లోకి ఏమో వేస్తాం కదా, అంతే చాలు, చెట్లకి పెరుగుతాయి. మాకేమి రాదు. అంటే మీకు మార్కెటింగ్ పరంగా గానీ ఇంకా ఎలాంటి ఇబ్బందులు? మా ఏరియా అన్ని ఉంది కదా, వెండర్స్ ఎక్కువగా ఉండారు, వాళ్ళు వస్తారు కొనుక్కుంటారు. లోకల్ వెండర్స్ ఎక్కువగా ఉండారు మన ఏరియాలో. ఇక తుమ్కూరు తోటి నుంచి వస్తారు, తుమ్కూరు కొరటగిరి అన్ని ఉండారు, అక్కడి నుంచి వస్తారు, వచ్చి తీసుకుపోయి మా డబ్బు మాకు ఇచ్చేస్తారు. అవును, మీరైతే మార్కెటింగ్ పరంగా మార్కెటింగ్ లేదు చేయొచ్చు. మేమే కోసుకొని అన్ని క్లీన్ చేసి దీంతో ఉడికి అమ్మొచ్చు. వాళ్ళే వస్తా ఉంటారు కదా, మేము ఆ టైంలో వేరే పని చూసుకుంటాం. చూడండి, ఇక్కడ మేజ్ వేసిండాము, అక్కడ టమాటో వేసిండాము, క్రిషాంతిమం వేసిండాము, ఆ యొక్క వేరే పనులు చూసుకుంటాం ఆ టైంలో. ఇది వాళ్ళు అంత డబ్బులు చేసుకొని ఏం పర్వాలేదు, అన్ని మాకే వస్తాయి లేదు, అందరూ చేయాలి కదా. అందరికి లేబర్ ఉండాలా, వాళ్ళే కడుపాతం చేసుకోవాలి, మేము చేసుకోవాలి, ఇంకా సెంటర్ వాళ్ళు ఉండాలి చేసుకోవాలి, అందరూ చేసుకుంటాం. ఒకరే కాదు, మాకే ఉండాలా, మేమే కోసుకోవాలా, మేమే చేయాలంటే అయ్యలేదు. ₹1 అయితే అందరూ భాగం చేసుకోవాలి. ఒగ్గురితే చేసుకుంటే అది సమాజం పెరిగేలేదు. అది 100% దాడం అనేది కాదు. అందరూ ఈ ఎంప్లాయ్మెంట్ ఎట్లా రెడీ అయ్యేది, ఎంప్లాయ్మెంట్ అంటే అది అట్లేనే. ఒకరు పని చేసుకోపోతా ఉంటే అవుతుంది. మేము ప్రొడక్షన్ వాళ్ళు ప్రొడక్షన్ లో ఉండాలి, మిగిలిన వాళ్ళు రెడీ చేసేది సెంటర్ లో వాళ్ళు చేసుకుంటారు, వెండర్స్ వాళ్ళు చేసుకుంటారు. నడుస్తా ఉంటది, డీలర్స్ సబ్ డీలర్స్ సిస్టమ్ అది. ఓకే, సో ఇప్పుడు మనకు చూస్తుంటే ఇక్కడ గడ్డి కలుపు ఇదంతా కనిపిస్తుంది. జనరల్ గా ఈ కలుపు తీయడం గానీ ఆ పద్ధతుల గురించి అంటే ఎన్నిసార్లు తీయాలి, అసలు ఏంటండి? ఇలా ఉండడం వల్ల ఏం ఇబ్బంది ఉండదు అంటారా? మేడం, ఇది ఏమంటాము హార్టికల్చర్ ప్లాంట్, తోటగారికే క్రాప్ హార్టికల్చర్ ప్లాంట్. ఈ చిన్న పుట్ట ఏమి చిన్న గడ్డి ఏమి దానికి డిస్టర్బ్ చేయదు. గ్రీన్ ఉండాలా, చేనులో గ్రీన్ ఉంటేనే బాగా బాగుంది. మేము ఉంటుంది, ఆవులు ఉంటాయి కదా ఇంట్లో, అది కోసుకొని ఆవులకి వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మీరు పంట ఇప్పుడు డిసెంబర్ ఆ టైంకి తీసేస్తా ఉంటారు. సో నెక్స్ట్ పంటకి రెడీ అవ్వడానికి మీరు ఎలాంటి ప్రాసెస్ ని ఫాలో అవుతారు? మెయింటెనెన్స్ ఏంటి నెక్స్ట్ క్రాప్ కి? మేము ఇక్కడ డిసెంబర్ కి లాస్ట్ అవుతా ఉంది అంటే దానికి 1 నెల ముందనే, నవంబర్ లాస్ట్ లోనే 80% క్రాప్ తక్కువ ఉంటుంది, కోసుకొని ఉంటారు. ఆవిడనే ఒక్కిత కల్టివేషన్ చేస్తాము, ఎరువు వేస్తాము, ఆవులది ఎరువు. ఈడికి మేమంటే 10 ట్రాక్టర్ వేస్తాము, 10 ట్రాక్టర్ లోడ్ వేసేసి మైక్రో న్యూట్రియంట్స్ 10 kg బాగుండే కంపెనీ తీసుకువచ్చి అన్ని బుడానికన్నీ వేసి బాగా ఇంకొక కల్టివేషన్ చేసి ఇడ్స్ పెడతాం, డ్రిప్ వేసేస్తాం, అంతే, నీళ్లు కట్టుతా ఉంటాము, నీళ్ళు వదులుతా ఉంటారు. ఇంకేం లేదు, ఏముంటది, ఏం చూడండి, ఏం చేయాలి దీనికి, ఏం లేదు కదా. ఎరువు కావాలా, నీళ్లు కావాలా, అంతే. మేము ఆర్గానిక్ చేసే దాని నుంచి రోగాలు తక్కువ ఉంటాయి. చూడండి, ఏం రోగాలు ఉంది దీంట్లో, ఆరాము చూడు ఎట్లుంటాయి, చూడండి చెట్లు ఆరాముగా ఉన్నాయి.
అంతే. మేము అది ఇది ఏమి మెన్యూర్ వేసి దాంతో మట్టిలో ఉండే పిహెచ్ వాల్యూని చేంజ్ చేసి అవన్నీ ఏమి ఎరేవులు అంటాము అవన్నీ చచ్చిపోయి ఉంటే ఏమో 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 ఇందప్ప రోగం వస్తాయి అనొచ్చి ఏం రోగం లేదు కదా. దాంట్లో దిగుబడి తక్కువ ఉంటుంది, అది కామన్ ప్రకృతి చూసుకుంటాము. ఇవిడనే దానికి నెక్స్ట్ ఇయర్ మంక్రి ఎక్కువగా వేస్తాము, ఎరువు మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువగా వేస్తాము, అది రెడీ అయిపోతుంది అంతే. ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు మీరే చూస్తారా లేకపోతే దీనికి ఎలా అండి, కూలీలు ఉంటారా? మేము ట్రాక్టర్ ఎవరితో తీసుకొచ్చి చేస్తాము, ఎరువు మేము లేబర్ అన్ని చేసుకుని చేస్తాం. లేబర్ ఒకరి చేసేలేదు, వేరే పనులు ఉంటాయి కదా, అంత చిన్నగా లేబర్ తీసుకుని మా జట్లో వేసేస్తాం. అవును మేడం. ఓకే సార్, మా అన్న ఉన్నాడు, మా బ్రదర్ జట్లోనే ఉన్నాం, ఇద్దరు చేసుకుంటూ ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు ఒక ఎకరానికి పెట్టుబడి ఖర్చు ఎంత అవుతుంది జనరల్ గా? ఎప్పటి నుంచి? ఇప్పుడు మనం మొక్క వేసిన దగ్గర నుంచి ఇప్పుడు 5 years కి హార్వెస్టింగ్ అనుకోండి, ఎంత పెట్టుబడి అవుతుంది ఆ 5 years కి? మేడం ఫస్ట్ స్టార్టింగ్ లో అంతా ఖర్చు ఎక్కువ వస్తాయి, అంటే కల్టివేషన్ చేయాలి, ఫర్టిలిటీ చేయాలి, మట్టితో ఆవిడ అంత ఎరువు వేయాలా, చెరువు మట్టి వేయాలా, ఆవిడ అంతా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇంకా ఇంటర్ క్రాప్ చేస్తాం కదా, అదే మెయింటైన్ అయిపోతుంది. మిడిల్ లో మళ్ళీ ఇంటర్ క్రాప్ అవుతుంది కదా, ఆ మెయింటెనెన్స్ కి ఇంటర్ క్రాప్ లో మాకు ఎక్కువ రాకుండా దీని మెయింటెనెన్స్ కి అయిపోతుంది. మినిమం ఎంత అవుతుంది అంటారు పెట్టుబడి? 600 సెట్లు అనుకోండి. ఫస్ట్ కల్టివేషన్ చేసేదానికి ఒక ఎకరానికి ఒక 10,000 కావాలి. జేసీబీ టర్న్ చేసేదానికి ఒక 15,000 కావాలి, 25,000. మళ్ళా దాంట్లోకి ఇది న్యూట్రియంట్స్ అది ఇది వేస్తాము, అదొక 2,000 సెట్ కి 600 సెట్ ఇంటూ ఒక బాగుండే సెట్ అంటే ఒక 80 రూపాయలు. ఎంటార్లో 48 48,000 ఒక 27 68 75 పుంచడానికి ఒక 5,000 80,000 అవుతుంది. కొందరు దాని సెంటులో పపాయ చేస్తారు, లేకుంటే బనానా చేస్తారు, దానికి ఎక్స్ట్రా ఖర్చులు వస్తాయి. దానికి ఒక 50,000. డ్రిప్ ఎకరానికి ఒక 45,000 కావాలి. 45,000 స్టార్టింగ్ లో పెట్టుబడి ఖర్చు కావాలా? నెక్స్ట్ నుంచి మంచి క్రాప్ వస్తుంది కాబట్టి ముందే జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ అంటారు. అది ఒక 10 years వరకు ఉంటది, డ్రిప్ ఏం ప్రాబ్లం లేదు. 45,000 పెడితే ఒక 10 years వరకు మాకు డ్రిప్ అదే ఖర్చులు వస్తాయి, వస్తాయి, క్లీన్ చేసుకుంటాం మేము. ఇప్పుడు 1,50,000 వరకు పెట్టుబడి మెయింటెనెన్స్ ఖర్చు 1,50,000 లక్ష కావాలి స్టార్టింగ్ లో. ఆ నుంచి ఒక 3 years 4 years వరకు ఇంటర్ క్రాప్ లోనే అంత ఎంత వస్తుంది మెయింటైన్ చేసుకుంటుంటారు. ఇంకా వారేక స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది 5 years కి, అప్పటి నుంచి ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది? మళ్ళీ 1 year కి హార్వెస్ట్ కదా, అది మిడిల్ లో ఎంత మెయింటెనెన్స్ ఖర్చు వస్తుంది? 5 సంవత్సరాలకి హార్వెస్టింగ్, మళ్ళీ అప్పుడు ఇయర్లీ హార్వెస్టింగ్ ఇయర్లీ 1,00,000 ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ. ఒక 10 ట్రాక్టర్ లోడ్ ఎరువు అంటే ఇప్పుడు ఒక చేనులో వేసేదానికి ఒక 7,000 కావాలి, 70,000. ఒక 10,000 మైక్రోన్యూట్రియంట్స్ 80,000, ఒక 20,000 కల్టివేషన్ అది ఇది చిన్న చేసేది 1,00,000 కి ఒక ఇయర్ కి ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ ఖర్చులు వస్తాయి. ఖర్చు ఒక 1 year కి 1,00,000 కావాలి, అంతే. ఇప్పుడు లాభం ఎంత వస్తుంది మేడం? మినిమం గా ఒక సెట్ కి ఒక 6 గొన 7 గొన వచ్చిందంటే ఒక మాకి ఒక ఈ పద్దు రేట్ల 60,000 వరకు ఉంది. ఒక క్వింటల్ రౌండ్ అరేకనట్కి 60,000 వరకు ఉంది. వాళ్ళు వెండర్స్ అన్ని చేసుకుని లాభం అన్ని తీసుకొని మాకు ఒక 6 లక్షల వరకు ఇస్తారు. 6 లక్షలు మీకు పెట్టుబడి ఖర్చు ఇయర్లీ 1,00,000 వరకే వస్తుంది. 1,00,000 వరకు వస్తుంది. 6 లక్షలు ఆదాయం వస్తుంది. పెట్టుబడి ఖర్చు 1,00,000 పోతే ఒక 5 lakhs ఆరాంగా ఏడాది వస్తుంది. 5 lakhs ఖచ్చితంగా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అంటున్నారు. ఇంకా 100% మాకు 7 లక్షలు కమ్మిండాను. అంత బాగుండేదానికి 7 లక్షలు కమ్మిండాను. నాకు ఒక 6 lakh లాభం ఉంది. 1 lakh ఇప్పుడు 1 lakh పెట్టుబడి పోయింది, అంతే. సో అరేకా నట్ ఫార్మింగ్ లో ఖచ్చితంగా లాభం ఉండనే ఉంటుంది. లేకుంటే ఎంత మేడం ఉండేది మన ఏరియాలో? చూస్తా ఉండవు కదా, వసల్లి నుంచి ఏరియా ఎంత ఉంది. లాభం లేకుండా చేయరు. అక్కడ ఉంది
అక్కడ ఉంది ఎందుకు బరి అదే చేసేది. కరెక్ట్. అదే లాభం లేకుండా ఎవరు చేయరు. బట్ మీరు చెప్తున్న మాటల్లో అయితే ఖచ్చితంగా మంచిగానే ఇన్కమ్ అయితే అర్న్ చేసుకోవచ్చు అంటారు. కానీ మెయిన్ ప్రాబ్లం ఒకవేళ ఆంధ్ర సైడ్ తెలంగాణ సైడ్ నీళ్లు మంచిగుండి చేద్దాం అనుకున్నా కానీ మార్కెటింగ్ ప్రాబ్లం అంటూ ఉంటారు. సో మీరు ఒకవేళ వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు మార్కెటింగ్ పరంగా? అంటే వాళ్ళకి మార్కెటింగ్ గురించి ఏం చెప్తారనుకుంటున్నారు? కొత్తగా చేస్తున్నా మార్కెట్ చేసేది అంతా కష్టమైతుంది, లేదు అనే లేదు, ఊరికే చెప్పేకాయ లేదు. ఎక్కడో దవ్వు చేస్తారు, మార్కెట్ అవుతుంది, వాళ్ళు వెండర్స్ అక్కడికి పోతారు, తక్కువ తీసుకుంటారు. మాకి 6 lakhs ఇస్తే అక్కడికి 5 lakhs ఇస్తారు, అట్లా అంతే. ఇప్పుడు స్టార్టింగ్ లో కొంచెం అట్లా ఉన్నా గానీ మనకి కాంటాక్ట్స్ పోతా ఆ ఏరియాలోనే డెవలప్ అయితే అక్కడే మంచిగా వాళ్ళకి కూడా వాళ్ళే అక్కడే కోసే వాళ్ళు వెండర్స్ అక్కడే రెడీ అయిపోతారు, మళ్ళీ అక్కడే మార్కెట్ రెడీ అయిపోతారు. అవును, ఓకే, అట్లే కదా అన్ని. కరెక్ట్, అంతే. ఇప్పుడు ఒకటి స్టార్ట్ అవుతేనే ఏదైనా స్టార్ట్ అవుతుంది, అంత కష్టం అవుతుంది. ఫస్ట్ చేసేతాడా వస్తా అక్కడే ఒగ్గురుతా చూసుకొని అట్లే రెడీ అయిపోతుంది. ఒక రెవల్యూషన్ లాగా అందరూ వస్తే మంచిగా వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇవిడేం ప్రాబ్లం లేదు మేడం. మేము ఒక్క కోసుకుంటే బాగా వచ్చిండేది కోసుకొని మిషన్ కి వేస్తే అది లోపల నుంచి అంటే వలుస్తుంది, క్లీన్ చేసి గోటేస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఉడుకు నీళ్ళ బాగా కాల్చి ఆరేస్తే మార్కెట్ కి తీసుకుపోవచ్చు. తుమ్కూరు మార్కెట్ ఉంది, సిర్సి ఉంది, భీమ్ సముద్ర ఉంది, ఇక్కడ పెద్ద పెద్ద అరేకా మార్కెట్ ఉన్నాయి, అక్కడే పోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ వక్క అంటే వెయిట్ లో ఉపయోగిస్తారు మనకి మామూలుగా తెలుసు జనరల్ గా. అంటే ఇంకా మీకు ఏమైనా కొత్తగా తెలిసినవి ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఎలా వాడతారు ఆ వక్కని, దేనికోసం ఉపయోగిస్తారు? కంపల్సరీగా మా పూజ కార్యక్రమాలు, అవును కరెక్ట్, అక్కడ ఇక్కడ మా ధార్మిక కార్యక్రమాలలో తీసుకుంటారు ఒకటి. మాకు మా ఈ ఇండియాలో జనాలు తింటారు. అవును కరెక్ట్. ఏమంటాం మేము, నాకు తెలిసింది అదే తింటాము. నెక్స్ట్ గుట్కాకి పోతుంది, గుట్కాకి 100% పోతుంది. నెక్స్ట్ పెయింట్ కి పోతా ఉంది, పెయింట్ లో కూడా వాడతారు. పెయింట్ లో ఇది ఎట్లా అంటే అది తీసి ఇట్లా వేసుకుంటే షర్ట్ పోవాలా, అంతే షర్ట్ పోవాలా, అది కలర్ పోయలేదు. అంత స్ట్రాంగ్. అట్లా తీసుకుంటాం కదా, ఓపెన్ చేసి ఇట్లా అనుకుంటే డార్క్ కలర్ అవుతుంది. ఈ షర్ట్ పోయినాను అది పోయలేదు కలర్, అంత స్ట్రాంగ్ ఇది నిజంగా. దానికి పెయింట్ కూడా వాడతారు. అవును, పెయింట్ వాడతారు. అందుకే ఇంకా ఈడు కూడా అదే మారే కట్టి అది ఇది చేస్తా ఉంటారు. లేకుంటే అట్లా దాంట్లో ఏమంటారు, దీంట్లో భోజనాలు తినేదానికి ప్లేట్లు తయారు చేసి ఈవిడ కూడా అది పెద్ద ఇండస్ట్రీగా అయిపోయింది. ఎక్స్పోర్ట్ అని చేస్తా ఉండాలి. సో ఇట్లా తెల్లగా ఉండాలి, తెల్లగా ఉంటే దీంట్లో ప్లేట్లు టిఫిన్ కి భోజనానికి అన్ని మటన్ భోజనానికి అన్ని దీంట్లో తయారు చేసి ఈ ఒక ప్లేట్ 12-15 రూపాయల వరకు పోతా ఉంది. అది ఇండస్ట్రీ చేసుకుని బిజినెస్ పై అది ఎక్స్పోర్ట్ చేస్తారు. దాంట్లో కొన్ని ఇండస్ట్రీ డెవలప్ అయ్యింది, దాంట్లో అంతా ఉద్యోగం వచ్చింది జనాలకి. వస్తాయి. ఇప్పుడు మేము ఈ దమ్మాల అంటే ఇక్కడ అట్లా అన్ని కోసి ఒక పెడితే దాంతో తీసుకుపోయే వాళ్ళే వస్తారు, ఇండస్ట్రీ వాళ్ళే మాకి అట్లా గరికి 2 రూపాయలు ఇచ్చి తీసుకుపోతారు. ఒక గరికి అది అందుకే 2 రూపాయలు ఇస్తారు, అది తీసుకుపోతారు. మేమంటే మాకు ఎరువు కావాలా, దాంట్లోనే ఎరువు కానీ దీంట్లోకి వేస్తామని అమ్మేలేదు. ఏంటి ఇప్పుడు ఇక్కడ పెట్టిన లైన్ అంతా మీరు అన్ని తీసుకొచ్చి చేసుకుంటాము. లోపల చూడండి, ఇక్కడ ఎరువు అయిపోయి ఉంటుంది. చూడండి ఎట్లుంది ఎరువు. అవును, చూడండి మట్టిలాగా అయిపోతా ఉంది. చూడండి, అవును చూడండి ఎట్లుంది ఎరువు. ఇట్లా అయిపోతుంది, కలిసి ఇట్లా చూడండి ఎరువు. ఇంకొన్ని రోజులకి మొత్తం ఇదన్నీ పోయినా కూడా దీనికి డెవలప్మెంట్ అవుతాయని మేము అమ్మేలేదు. ఓకే, మీకు వచ్చిన ఆకులన్నిటిని ఇట్లా కుక్కలాగా లైన్స్ వేసుకుంటారు. లైన్ చేసుకుంటాం. 1 year దీంట్లో వేసుకుంటాము, ఇంకో 1 year ఇక్కడ వేసుకుంటాం ఈ లైన్ లో, ఇంకో ఈ నెలకు ఆ లైన్ లో వేసుకుంటాం. అట్లా చేంజ్ చేసుకో అంటాం. అది మొత్తం మాన్యూర్ లాగా కన్వర్ట్ అయ్యిందండి. ఆర్గానిక్ ఎరువు కన్వర్ట్ అయిపోయింది. వాడతారు, అవసరం లేదు, ఇటు సీడాలి అంతే. కలిపి వచ్చేలేదు, ఆ లైన్ లో ఏక కలపలేదు, అన్ని అక్కడ ఎరువు. 9 రోజులకి అదే అవుతుంది, స్ప్రెడ్ చేసేసుకుంటారు. 1 year కానలే, మాకేం మేమేం చేయాలి దాంట్లో, అట్లే ఉంటది. సో అయినంత వరకు స్ప్రెడ్ చేసేస్తారు కరెక్ట్ గా.
ఓకే ఓకే సార్, చాలా బాగుంది చూడడానికి కూడా. మీరు ఏది కూడా వేస్ట్ అవ్వట్లేదు. తీసేస్తాము, ఎప్పుడైనా మాకు లీజర్ టైం లో తీసుకువచ్చి చేస్తాం. ఓకే, అసలు ఆ వేస్ట్ ని కూడా వేస్ట్ అవ్వకుండా చాలా మంచిగా ఉంది, చాలా మంచి ఐడియా యాక్చువల్ గా. సో అరేకా నట్ ఫార్మింగ్ చేసే వాళ్ళందరూ ఫాలో అవుతున్నారో లేదో కానీ, బట్ ఫాలో అయితే మాత్రం మంచిగానే ఎరువు కూడా అవుతుంది. ప్లేట్లకి ఇస్తే మంచిదే కానీ అంటే ఎన్నో జనాలకి ఉద్యోగాల్లో సృష్టిస్తాయి. నాకు అంత టైం లేదు, వేరే వేరే పనులు ఉంటాయి, దానికి మేము అది ఇచ్చకపోయలేదు. ఓన్లీ మీరు మీ పొలానికి ఎరువుగా మార్చుకుంటూ ఉన్నారు. ఓకేనండి, ఇవ్వచ్చు, అందరూ తీసుకుంటారు, తొందర లేదు. మేము ఎరువు కానిలేండా ఎరువు అమ్మేది ఏముంది. ఓకే సార్, ఇప్పుడు ఈ మార్కెట్ అంటే మీరు వెండర్స్ కి వచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు, కరెక్టే. అసలు జనరల్ గా చూసుకుంటే ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది, ఈల్డ్ ఎన్ని టన్నులు కానీ అలా ఏం చెప్తారు? మేడం మేము ఈవిడ 2 రకాలుగా నడుస్తా ఉంది. మొత్తంగా క్రాప్ ఇచ్చేసేది ఏడాదికి ఇంత అని, ఇంకొకటి క్వింటల్ అంటే కాయలు తీసుకుపోయి వస్తారు వాళ్ళే కోసుకొని క్వింటల్ లెక్కం చేస్తా ఉంటారు. ఈవిడ ఒక 6,300 6,500 రూపాయల వరకు నడుస్తా ఉంది ఒక క్వింటల్. వాళ్ళే వచ్చారు, కోసుకుంటారు, వెయిట్ చేసి దబ్బిస్తారు. 2 రకాలు నడుస్తా ఉంది. అంటే ఎంత దిగుబడి వస్తుంది పర్ ఎకర్? మేడం అట్లా చెప్పే కయ్యలేదు మేడం. మేలంటే మినిమం గా అంటే ఇక ఈ సెట్ చూడండి, కూడా ఒక 5-6 గొన ఉందంటే ఒక 3 kg వరకు అరేక వస్తుంది. 3 kg వరకు. 3 kg అంటే ఒక చెట్టుకి ఇప్పుడు 600 ప్లాంట్స్ అనుకోండి, 6 ముళ్ళు ఒక 418 అంటే 1.8 అట్లా వస్తుంది అంటారు. ఒకే సెట్ కి 3 kg అరేక, 2.5 నుంచి 3 kg అరేక వస్తుంది. దాంట్లో మీకు మినిమం అంటే 500 kg అయినాను 1,500 పుట్టుతుంది. మాకి ఒక 1000 రూపాయలు ఇచ్చిండారు. వాళ్ళు కోసేది అది ఇది మిషన్ది అన్ని కలిసి వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే సార్, మేమే దీంట్లో కోసి కట్ చేసి అన్ని మేమే చేస్తే ఇక ఒక సెట్ కు 1000 లాభం వచ్చింది అనుకున్నా 1200 వస్తుంది మాకి. ఇంకా 200 రూపాయలు ఖర్చులు పై ఎక్స్ట్రా వస్తుంది. సో మీరు కూడా వేరే వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటాం, అన్ని మేమే చేసేలేదు. అవునండి. ఓకే సార్, సార్ ఫైనల్ గా మీరు ఈ వక్క సాగు కొత్తగా చేద్దాం అనుకుంటున్న రైతులకు కానీ, ఆల్రెడీ చేస్తూ కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు కానీ ఏం సలహా ఇద్దాం అనుకుంటున్నారు? అసలు ఈ సాగు చేయటం ఎంతవరకు లాభం? మీరు మీ తరపు నుంచి రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, అరేకా ప్లాంట్ అనేది ఒక హార్టికల్చర్ ప్లాంట్, తోటగారికి క్రాప్ ఇది. దీంట్లో మాకి నీళ్ళు బాగుండాలి, కొంత ఈ టెంపరేచర్ తక్కువ ఉండాలి. అది ఉంటే 3 అనుకూలం ఉంటే బాగా వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు, చెయ్యొచ్చు. ఇంకా ఏవి ఎక్కువగా వేస్తా ఉండారు రేట్ దిగుపడిపోతుంది, అవి ఏం లేదు. ఎక్కువగా వేస్తున్నాను అట్లే డిమాండ్ వస్తా ఉంటుంది. ఎక్కువగా వస్తా ఉంది అంటే ఇలా ఇవిడ 65,000 పోయింది క్వింటాల్లో, వస్తూనే ఉంటుంది. రేట్ ఏం ప్రాబ్లం అయ్యలేదు, అందరూ చేసుకునొచ్చు. ఒక రైతు ఒక 2 ఎకరా పెట్టుకుంటే చాలు, ఆరాంగా ఒక 10 lakhs ఆరాంగా 1 year కి వస్తుంది. వాళ్ళు ఆరాంగా లైఫ్ తో లీడ్ చేయొచ్చు. అవును, ఈ 10 పనికి పైన మాకి 20,000 30,000 15,000 అంతే ఇస్తా ఉండేది ప్రైవేట్ ఇండస్ట్రీలో. అవసరం లేదు, మా యూత్స్ ఒక 2 ఎకరా అరేకా చేసుకొని ఒక 10 lakhs ఇన్కమ్ వస్తే చాలు. మిగిలిన అది వేరే వాళ్ళకి ఎక్కువ జమీన్ ఉంటే ఏమైనా ఫ్లవర్ ఇంకొకటి చేసుకొని జీవనం చేయొచ్చు అని చెప్పారు. ఓకే సార్, ఈ అరేకా నట్ ఫార్మింగ్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ని చక్కగా అర్థమయ్యేలాగా అందరికి క్లియర్ గా చెప్పారు. సో దీనివల్ల మంచి ఇన్కమ్ అయితే వస్తుంది. అరేకా నట్ సాగు చేయాలి అనుకునే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నా కానీ, ఇప్పుడు మీకు సార్ చెప్పారు కదా, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ ఆర్గానిక్ మెథడ్ లోనే యూజ్ చేస్తూ అంతా చక్కగా కల్టివేషన్ అనేది చేస్తూ మంచి ఇన్కమ్ అయితే ఎర్న్ చేస్తున్నారు. సో వెనకడుగు వేయకుండా మీరు కూడా కరెక్ట్ మార్కెటింగ్ అంతా చూసుకొని అరేకా నట్ సాగును చేస్తే మంచి లాభం అయితే సంపాదించవచ్చు. మీకే అర్థమైంది కదా, సార్ మాటల్లో మీకు తెలియజేస్తున్నారు. సో చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన వ్యూవర్స్ కి అందజేశారు. ధన్యవాదాలు. సో చూసారు కదా రాజేష్ గారి మాటల్లో
అరేకా నట్ సాగు చేయటం వల్ల ఎంత ఆదాయం వస్తుంది, ఎంత పెట్టుబడి అవుతుంది, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, అసలు ఏమేం రోగాలు వస్తాయి, వీటన్నిటిని క్లియర్ గా తెలుసుకున్నారు కదా. సో మీ ఏరియాలో మార్కెటింగ్ చూసుకొని ఇలాంటి వాతావరణం నేలలు గనక ఉంటే గనక తప్పకుండా ఈ అరేకా నట్ ఫార్మింగ్ చేస్తే మంచి ఆదాయాన్ని తప్పకుండా సంపాదించవచ్చు. ఇది ఇప్పుడు మీకు రియల్ గా ప్రూవ్ అయింది. ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారో 9 సంవత్సరాలుగా అరేకా నట్ ఫార్మింగ్ చేస్తూ అనుభవం ఉందో వాళ్ళే మీకు చెప్పారు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని కనుక ఒక లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్క రైతుకు షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, వాళ్ళకు కూడా తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన అప్డేట్. ఇలా వ్యవసాయానికి సంబంధించి మన బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయండి. ఒకటి కాదు, రెండు కాదు. మీరు ఇప్పుడు నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను చూడండి, చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఎవరైతే రైతులు గత కొన్ని సంవత్సరాల అనుభవం కలిగి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు మీకు వాళ్ళ అనుభవాలను క్లియర్గా గైడ్ చేస్తారు. ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తారు. ఇఫ్ మీకు హెల్ప్ అవుతుంది అంటే కనుక మీరు కూడా వాటిని పాటించవచ్చు. ఇక మీరు చేయాల్సిన మన ఛానల్లో ఏ ఒక్క వీడియో చూసినా అందులో మీకు ఏ ఒక్క చిన్న డౌట్ వచ్చినా కానీ తప్పకుండా కామెంట్ చేయండి. అంతేకాదు నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో, ఏ టాపిక్ మీద మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ టాపిక్ నేమ్ని కామెంట్ చేయండి. తప్పకుండా నేను మరొక వీడియో రూపంలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ ని తెలిసేలాగా గైడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అంతే కదండి, బాస్ వాలా యాప్ ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. అది కూడా కోర్స్ రూపంలో. ఇక్కడ మీకు A to Z ఇన్ఫర్మేషన్ ని గత కొన్నేళ్ల అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మంచిగా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళు మీకు ప్రతిదీ గైడ్ చేస్తారండి. ఈ యాప్ లో నాకు నచ్చిన, మీ అందరికీ నచ్చిపోయే ఒక బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్. ఈ ఫీచర్ తో మీకు ఏమైనా డౌట్ వస్తే కోర్స్ మొత్తం చూసిన తర్వాత కూడా మీరు వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి సదరు మెంటర్ తో మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చండి. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై. బాస్ వాలా, బీ ద బాస్.